హే ఇటు చూడు. వాచ్. హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డినరీ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు. ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను, చూస్తుండండి. నేనేంటో చూపిస్తాను. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్. ఏంట్రా నీ పొగరు? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్ లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ర్యాగింగ్ అవి తప్పు కదా? ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. చెయ్యాలి. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా? ఇంకెవరు? అరుంధతులప్ప. రై, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా. చిన్న పిందులా ఉండదని బా, ఇప్పుడేట పందిలా తయారైపోవా? అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మను ఆడుకొని తైతక్కలాడుతావా? నిన్ను ఒక్కనా కనిపిస్తున్నాట. ఇది కాలేజా లేకపోతే అడివా? చిన్న కొంటాడు పట్టుకోలేదు, కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటాడు లేడా? ఏంటి ఇక్కడ గొడవ? ఏటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడం చూడగట్టి గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. సార్, వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయ్ అయిపోయింది టనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్ కి రావటం మానేశారు.
ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు ఆ? అది కాదా అలా అడగండా నాకు 30లో కాలేజ్కి వచ్చినారా క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా ఆ గొడ్లేటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటి అలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగా? మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్ డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంటా. తూకుడు పాట. భారతిలో డైవింగ్ దిప్పితానని సీదులు ఎక్కంగా ఇన్నోవా దిప్పితానని హక్కులు. అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఆ, ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. ఆగాగు. ఏసీపీ నారాయణ అతను మనోడే కదా? ఆ, నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి నేను చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అనేదాకా అక్కర్లేదు. ఇలా చూసుకుంటాడు. నాకు వదిలే. నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఆ డమ్మీ ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడి తోలు తీసేవాళ్ళుగా. ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. వాడు వస్తున్నాడే. మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు, ఏసీపీ గారు వచ్చారు. ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది. సార్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసిలేలే, తెలిసిలేలే, నెల రాజాని గుట్టుడు తెలిసి. ఓకే ఓకే